అందుకోసమే చెప్పి క్షమాపణ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీ సెల్ ఉంది ఈ సెల్ ఎవరు చెప్పండి ప్రవీణ్ దీన్ని నేల తీసుకొని పడగొట్టా చెప్తున్నా పడగొట్టేసి నేను ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ అన్న భయపడుతుంది నన్ను క్షమించండి ఒరే క్షమించడానికి నేను ఎవరిని ఈ సెల్ ఎవరు పడగొట్టా వాళ్ళ దగ్గరికి అవునా కదా అప్పుడు నేను ఎవరు క్షమించండి అంతేనా కదా ఇప్పుడు నేను ఈ దేహంతో పాపం చేసిన క్షమించడానికి ఎవరు అడగాలి ఈ దేహాన్ని తయారు చేసి అడగాలి రాళ్ళ దగ్గర రప్ప దగ్గర కదా అర్థమైందా మీకు ఈ దేహాన్ని ఇచ్చిన దగ్గరికి వెళ్ళాలి మనం ఏ సృష్టి అయితే బ్రతుకుతున్నాం ఈ సృష్టికి ఓనర్ ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళాలి ఏమని నేను తప్పు చేశాను క్షమించాను ఆయన అన్నాడు నేను రాలేను భూలోకంలో నేను పట్టదాలను అందుకోసం నేను నా ప్రియకుమారుడు పంపించాను నువ్వు ఆయన దగ్గరికి ఇంకా వెళ్ళావనుకో ఆయన నీకోసం విజ్ఞాపన చేస్తాను కదా దానికోసమే ఆయన ఉన్నది కూడా కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు నామంలో దేవునికి నువ్వు ప్రార్థన చేసావనుకోండి అప్పుడు నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు ఎస్ నేను చెప్పిన మాట ప్రకారంగా నేను వేసినటువంటి పద్ధతి ప్రకారంగా నేను నియమించినటువంటి రూల్ ప్రకారంగా నువ్వు వచ్చేసి నా కుమారుడి నామంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నేను నీ పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్త బ్రతకడానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాను ఇది పద్ధతి ఇది విధానం అనగా కాబట్టి మనం చేసే తప్పులు ఎవరు క్షమించాలి మనల్ని సృష్టించడం క్షమించాలి